మూడవ రూలు. గోర్డన్ ఫీ అనేటటువంటి ఒక ప్రముఖ పండితుడు ఏమన్నాడంటే, ఒక వాక్యానికి అది రాయబడిన కాలంలో లేని ఒక కొత్త అర్థాన్ని మనం ఇవ్వలేము అనేటటువంటి మాటను చెప్పాడు. అంటే ఏంటో వివరిస్తాను ఉదాహరణ ద్వారా చూడండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చూస్తే, మిమ్మును గూర్చి నేను ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, అవి మీకు క్షేమాన్ని కలిగిస్తాయి అనేటటువంటి మాటను మనం చూస్తాం. మనం ఈ వాక్యాన్ని తీసుకున్నప్పుడు ఇది మన జాబ్ కోసమో మన వీసా కోసమో తీసుకుని క్లెయిమ్ చేసేసుకుని ఇది దేవుడు నాతో మాట్లాడాడు, ఇది దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని చెప్పి మనం తీసేసుకుంటాం. కానీ ఇర్మియా గారు ఈ మాటల్ని బబులోనులోనికి చెరగా కోల్పోబడిన ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలు ఇవి. వారు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఏమైతే మూటలు తీసుకువెళ్ళారో ఆ మూటలు అట్లానే ఉంచుకుని రోజు వారికి ఏదైతే కావాలో అదే తీసుకుని వాడుకుంటూ ఇదిగో కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు. ఆ మూటల్ని విప్పతీసి ఒక ఇంట్లో పేర్చుకుని ఒక కుటుంబాన్ని అనేది వాళ్ళు స్టార్ట్ చేయటం లేదు, ఒక జీవితాన్ని స్టార్ట్ చేయటం లేదు. ఎందుకంటే అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి దేవుడు మిమ్మల్ని చెరలో నుంచి విడిపించేస్తాడు, మిమ్మల్ని దేవుడు ఇట్లా వదిలిపెట్టడు, దేవుడు వెంటనే మిమ్మల్ని మీ దేశానికి తీసుకుని వెళ్ళిపోతారని అబద్ధ ప్రవక్తలు ప్రవచిస్తూ ఉండగా దేవుడు అది తప్పు అని చెప్పి ఇర్మియా ద్వారా వీళ్ళతో మాట్లాడిస్తూ, ఇదిగో మీరు అక్కడికి వెళ్ళి మీరు పంటలు వేయండి, అక్కడ మీరు మీ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి, ఈ మాటలన్నీ చెప్తూ ఇదిగో మీరు ఇమ్మీడియట్గా మీ దేశానికి మీరు తిరిగి వచ్చేయరు, దానికి సమయం ఉంది, దీనికి ఒక 70 సంవత్సరాలు పట్టింది, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, నా ఉద్దేశాలు ఏంటో నాకు తెలుసు, అయితే మీరు 70 సంవత్సరాలు అక్కడే బానిసలుగా ఉంటారు, కానీ నేను మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని విడుదల చేస్తాను, మిమ్మల్ని విమోచిస్తాను, అక్కడి నుంచి ఆ ప్రదేశం నుంచి మరలా మిమ్మల్ని మీ సొంత దేశానికి తీసుకుని వస్తాను అనేటటువంటి మాటని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది దేవుడు ఒక జనాంగానికి ఇచ్చినటువంటి వాగ్దానం. ఇది మన పర్సనల్ కోరికలు తీర్చే వాగ్దానం కాదు. కాబట్టి మనం దేవుని వాక్యాన్ని సందర్భానుసారంగా చదవటం నేర్చుకుందాం. పైనున్న వచనాలు కిందున్న వచనాలు చదువుదాం. ఒక వాక్యాన్ని చదివేటప్పుడు దానిని సందర్భానుసారంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ వాక్యం రాయబడిన చరిత్రని, సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే ఆ కాలంలో ఏ అర్థమైతే ఉందో ఆ అర్థాన్ని మాత్రమే తీసుకుని వాక్యాన్ని చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మీరు చేస్తారా? దేవుడు మీకు అందులో సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యూ.